మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. ఏదైనా అమ్మాలంటే ఈ జలగ పర్మిషన్ అవసరం. ఇంతవరకు ఉందా అమ్మేదానికి? ఎవరన్నా పర్మిషన్ కావాలన్నా మీకు? అగ్రిమెంట్ రాయడానికి పర్మిషన్ అవసరమా మీకు? మీరు తాకట్టు పెట్టడానికి మీకు పర్మిషన్ అవసరమా మీకు? రేపటి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద ఆయన సొంత కంపెనీ, కంప్యూటర్ కంపెనీ బినామీ అమెరికాలో ఉంటుంది, అందులో రికార్డ్స్ పెడుతున్నాడు. మీరు అమ్మాలంటే ఆయన గుమస్తా దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, విలేజ్ సెక్రటరీ లేడు. నేరుగా మీరు పోయి ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే ఈయన నామినేట్ చేసిన వాళ్ళ కార్యకర్త గాని వాళ్ళ గుమస్తా గాని. మీరు అడిగితే కాదు మీ భూమి వేరే వాళ్ళు అడిగారు కాబట్టి ఇది నీ భూమి కాదంటే డిస్ప్యూట్కి వెళ్ళిపోతుంది, ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. లోకల్ కోర్టులు కూడా ఉండవు, జిల్లా కోర్టుకు పోవాలి. ఒక్కసారి డిస్ప్యూట్కి వెళ్ళిన తర్వాత మీ జీవితాల్లో ఆ భూమి మీది కాదని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కుట్ర మీకు అర్థమైందా లేదా? మీకు మొన్ననే ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడు సొంత భూమి అమ్మాలని ప్రయత్నం చేశాడు, అప్పులు చేసుకున్నాడు. నేరుగా పోయి అమ్మేదానికి పోతే ఎంఆర్ఓ వాళ్ళు వండుకొని ఈ భూమి నీది కాదు, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే పేరు మారిపోయిందంటే అందరి దగ్గర తిరిగాడు, తిరిగిన చోటు లేకుండా తిరిగాడు. కడాన మీరు చూస్తే ఎవరూ సమాధానం చెప్పకపోతే జీవితం మీద ఆశ వదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పిల్ల ఇద్దరు కలిసి విషం తాగి చనిపోయారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది, భూమి పోయింది. నేను అడుగుతున్నా, అలాంటి పరిస్థితి మీకు అందరికీ వస్తుంది, దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చెత్త చట్టం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని మీద అందరికీ చెప్తారా లేదా? టౌన్ లో ఉండే మీకు కూడా వర్తిస్తుంది. మీ ఇల్లుండేది కూడా భూమిలోనే. ఎంఆర్ఓ రికార్డులు మెయింటైన్ చేస్తారు. రేపు మీ భూమి కూడా, ఇంటి జాగా కూడా ఎంఆర్ఓ దగ్గర లేకుంటే వీళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడి నుంచి మీకు డిస్ప్యూట్ లో పెడితే మీ ఇండ్లు కూడా కొట్టేస్తారు. ఇంకెవరు ఒకడగానే పోలీస్ స్టేషన్ పోతే మన మీద రివర్స్ కేర్స్ పెడతారు. మనమే కబ్జాదారుడిగా పెట్టి మన వల్ల జైల్లో పెట్టి మన వల్ల హెరాస్ చేసే పరిస్థితి వస్తుంది. బ్రతకడానికి కష్టం అవుతుంది. అందుకే ఈ చట్టాన్ని కూడా నేను రద్దు చేస్తా. నేను వచ్చిన తొలి రోజునే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతవరకు ఏం చేయమంటుంది? కాగితాన్ని చించేయాలా? చించేస్తా, గట్టిగా చించుతా, కసిగా చించుతా, చించి చెత్త పుట్ల బారేస్తాను. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు, ఇలాంటి పరిపాలన, దుష్టుల పాలన ఎప్పుడన్నా చూశారా మీరు? మీ భూమికి, మీ భూమి మీద కన్నేసేవాడిని ఎప్పుడన్నా చూశారా మీరు? అలాంటి వాడు ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉందా? ఆమోదిస్తారా మీరు? కానీ మీరు ఇంట్లో పడుకుంటారు. 13వ తారీఖున వేడిగా ఉంటుంది, ఎండ ఉంటుంది. పర్వాలేదు, నా ఓటు ఏమవుతుందనే ఆలోచన కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? నేను అడుగుతున్నా. అది చేస్తే 14వ తారీఖు తర్వాత మళ్ళా గవర్నమెంట్ వస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలి, పులివెందల గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. సిద్ధమా మీరని అడుగుతున్నా.
నేను చెప్పేది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. 2019లో ఎన్నికల్లో దండం పెట్టి చెప్పా, మీ పాదాభివందనం చేసి చెప్పా. నేను ఒక మాట అన్నాను, నా మాట నమ్మండి, కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, అమరావతి రాదు, పోలవరం నాశనం చేస్తాడు, రాష్ట్రం నాశనం అవుతుంది, నా కోసరం కాదు ఈ పిల్లల కోసం ఆలోచించమంటే ఆయన అట్నే చెప్తాడనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది మొత్తం కష్టాలన్నీ. మళ్ళీ నేను చెప్తున్నా, ఏ మాత్రం ఏమారినా నేను కూడా మిమ్మల్ని కాపాడలేని తర్వాత ఎందుకు నేనే కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఒక పక్క ఇది చేస్తూనే నేను చాలా స్పష్టంగా మీ దగ్గరికి వచ్చా. ఈరోజు నేను వచ్చింది ఒక నిర్దిష్టమైన హామీలతో కూడా వచ్చా. నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఆదాయం మాట్లాడితే నేను బటన్ నొక్కతా